తెలంగాణలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే, ఇంకో వైపు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా తెరపైకి రావడం సార్వత్రిక చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ కేసు ఎవరు వేశారు, ఎందుకు వేశారు? మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ అటు హీరో అక్కినేని నాగార్జున, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా పరువు నష్టం దావాలు వేశారు. వాటిపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసు తెరపైకి రావడం, అది కూడా విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో విచారణకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచారంలో బీజేపీ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయన చేసిన ఆరోపణలు అటు పార్టీకే కాకుండా ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తీవ్రమైన అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసును డిసెంబర్ 11కు వాయిదా వేసింది. అదలా ఉండగా మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున చేసిన పరువు నష్టం దావా కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగార్జున వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం ఆ రోజున మంత్రి కొండా సురేఖ నేరుగా ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్వయంగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అటు మంత్రిని నేరుగా ధర్మాసనం ముందు హాజరు కావాలనడంతో పాటు ఇటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు సార్వత్రిక చర్చనీయాంశంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.